హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 7వ రోజు మనం మహాచండీ దేవిగా ఆరాధిస్తాము. అమ్మవారికి 7వ రోజు ప్రసాదంగా బెల్లమన్నం చేసుకుంటాము. 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. 1 కప్పు రైస్కి 6 కప్పుల వాటర్ తీసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. కరెక్ట్గా ఉడికిపోతుంది రైస్. మహాచండీదేవి అమ్మవారికి ప్రసాదంగా ఈ పరమాన్నంని పెడతాము. మహాచండీదేవి దుర్గామాత యొక్క అతి శక్తివంతమైన రూపాలలో ఒకటి. ఆమెను ఆదిశక్తి, జగజ్జనని, చండికీ మాత అని కూడా పిలుస్తారు. చెడు శక్తుల్ని సంహరించి భక్తుల్ని రక్షించే పరమశక్తి ఆ అమ్మవారు. మహాచండీ అమ్మవారిని త్రివిధ శక్తుల రూపంగా వర్ణించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. మన పురాణాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమిష్ట శక్తిగా ఆమెను అవతరించిందని చెప్తారు. మన పరమాన్నానికి వచ్చేస్తే డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, 4 లవంగాలు వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ పరమాన్నంలో చాలా బాగుంటుంది. తర్వాత ఈ ప్యాన్లోనే 1/2 కప్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. 1/2 కప్ వాటర్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బెల్లం కరిగిపోయి కొంచెం వాటరీ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న అన్నంలో కలిపేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మన పరమాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. హ్యాపీ నవరాత్రి వన్స్ అగైన్ టు యూ ఆల్. 7వ రోజుకి వచ్చేసాం. నవరాత్రిలో ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు కదా. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది నవరాత్రి. 2 రోజులు ప్రసాదాలు కూడా రాబోతున్నాయి. మన ఛానల్లో వెయిట్ చేయండి. ఈ వీడియో ఇంకోవర్. ఓకే, బాయ్.